ఏమండి? కాఫీ. ఏవండి? బాల ఎన్ని రోజులని ఇంకా అక్కడే ఉంటాడు? త్రిపుర బాధల్లో ఉందని వాడు తనతో ఉండిపోయాడు. కన్నయ్యని చూడాలనిపిస్తుందిరా. అవునండి. బాలాని విడిచి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. వస్తాడులే యశోద. త్రిపుర బాలను తీసుకొస్తుంది. బామ్మగారు, మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మాట్లాడొచ్చా? అలా పర్మిషన్ అడుగుతావేంటమ్మా? ఏంటో చెప్పు. నేను ఇలా అంటున్నానని మీరు మరోలా అనుకోవద్దు. బాలాగారు మీకు దూరంగా అక్కడ త్రిపురతో ఉండడం ప్రమాదం. ఏంటమ్మా అలా అంటున్నావు? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ గిరి వలన త్రిపురకి ఎంత థ్రెట్ ఉందో బాలాగారికి అంతే థ్రెట్ ఉంది. ఒకవేళ త్రిపుర దగ్గరికి ఆ గిరి వచ్చాడంటే బాలాగారు త్రిపురని సేవ్ చేద్దామని వెళ్తారు. అప్పుడు ఆ గిరి నుంచి బాలాగారిని ఎవరు సేవ్ చేస్తారు? నిత్య, నీ డౌట్ కరెక్టే, కానీ గిరి జైల్లో ఉన్నాడు కదా. జైల్లో ఉన్నోడు బెయిల్ తీసుకుని బయటికొస్తే నాన్నా? కన్నయ్య, నేను మీతో మాట్లాడను, మీ అందరితో కటీఫ్. ఎందుకు నాన్నా? ఏమైంది? నిత్య చెప్పినట్టు ఆ త్రిపుర తన చుట్టూ శత్రువులు పెట్టుకునుంది. ఆ గిరి ఎప్పుడొస్తాడో, మన బాలని ఏం చేస్తాడో అని బాలం తీసుకొచ్చేసామత్తయ్యా. పిన్ని ఫనీ మీతో కటీఫ్. హా? తిరుపతితో అన్నయ్యని వాడు చూస్తే ఏం చేస్తాడేమోనని తెగ టెన్షన్ పడిపోయాను. ఆ గిరిగాడు నరరూప రాక్షసుడంట, ఎంతకైనా తెగిస్తాడు. అలాంటి పరిస్థితి వస్తే మా అక్క బావగారి మీద ఈగ కూడా వాలనివ్వదు. అవును, నా సుందరి నన్ను కాపాడుతుంది. చాలేమ్మా, మీ అక్కనగానే భలే వెనకేసుకొస్తావు. అంత కాపాడేదే అయితే మొన్న ఎల్లమ్మ ఉత్సవాలప్పుడు మీ అక్క ఏం చేసింది? నిత్య పోలీసులు తీసుకువెళ్ళకపోతే ఆ గిరిగాడు బాలాను వదిలేసేవాడా? మీ అక్క జీవితం ఏమయ్యేది? బాబాయ్, ఆ సిచ్యువేషన్ వేరు. కానీ అన్నయ్యకి ప్రమాదం ఆ గిరి త్రిపుర వల్లే అవుతుంది. అత్తయ్య, మనం కేర్ టేకర్ జాబ్ ఎవరికివ్వాలి? మన బాలని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకే ఇవ్వాలి కదా. కానీ మనం ఇచ్చింది ఎవరికి? చుట్టూ శత్రువులు ఉన్న వాళ్ళకి కేర్ టేకర్ జాబ్ ఇచ్చాం. అంటే ప్రమాదం జరగాలని మనమే జీతం ఇచ్చి మరీ ఒకరిని పెట్టుకున్నట్టుంది. మా అక్క వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదు. గాయత్రి, ఏ రోజు ఎలా ఉంటుందో, ఎట్నుంచి ఆ గిరి వస్తాడో తెలియదు కదా. మీరు ఏమైనా అనుకోండి, ఆ త్రిపుర మన బాలాకి కేర్ టేకర్ గా ఉండడం కరెక్ట్ కాదత్తయ్యా. అమ్మా, నీకంతగా బాలాకి కేర్ టేకర్ కావాలి అనుకుంటే ఒక మంచి వాళ్ళని చూసివ్వండి. చూడండి, సుందరి మీకంటే ఇక్కడున్న అందరికంటే చాలా చాలా మంచిది. అయ్యో ఏడికి అబ్బా. ఆ మంచితనమే కదా నిన్ను ముంచేంత వరకు వచ్చింది. బామ్మ, నువ్వు నిర్ణయం తీసుకో. అన్నయ్యని మనమే ప్రమాదంలోకి నెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం ఎందుకు ఫణి? అక్క, ఇంకా ఆలస్యం చేస్తే రేపు బాలాకి ఏమన్నా అయితే మనం తట్టుకోగలమా చెప్పు? అన్నయ్య, నువ్వైనా అమ్మకు చెప్పు. అమ్మ నిర్ణయమే నా నిర్ణయం. నాకు సుందరి కావాలి, సుందరియే కావాలి. మీ ఇష్టం. బాలకేది మంచిదనిపిస్తే అదే చేయండి. అన్నయ్యకి ప్రమాదం అని చెప్తుంటే నువ్వేంట్రా ఆవిడకి సపోర్ట్ చేస్తున్నావు?
పెళ్ళయ్యాక అన్నయ్య కంటే భార్య తరఫున వాళ్లే ఎక్కువైపోయారు. వాసుకి అనవసరమైన మాటలొద్దు. మీరేదో చెప్పాలనుకుంటున్నారు కదా, అది చెప్పండి చాలు. అలాగే బావగారు. అమ్మ త్రిపుర, చెప్పేదేమీ లేదు. నువ్వింక కేర్ టేకర్గా మా బాల దగ్గర పని చేయక్కర్లేదు. ఇక పైన ఈ అగ్రిమెంట్ చెల్లదు. వద్దు సుందరి, నాతోనే ఉండాలి. కన్నయ్య, ఆ కన్నయ్య నువ్వు కొడుతుంది. అందుకే నిన్ను కేర్ టేకర్గా వద్దని అనుకుంటున్నావు.